దేవుడు మన మీద శ్రద్ధ పెడితే, మనల్ని పట్టించుకుంటే, ఆయన మనల్ని పట్టించుకొని నేను ఎలాగైనా సరే ఈ బిడ్డను నేను ఒక ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్ళాలనుకుంటే, బెయేర్షెబా అరణ్యంలో ఒంటరిగా చేతికర్రతో పారిపోతూ నిద్రొచ్చి పడుకున్న యాకోబును దేవుడు పట్టించుకున్నాడు. పట్టించుకుని ఏమన్నాడు తెలుసునా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీకు తోడుగా వస్తాను, నేను దీవిస్తాను, నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నేను నీ చెయ్యి విడిచిపెట్టను. నేను దీవిస్తాను కదా, నేను దీవించేదాకా నేను నీ చెయ్యి వదిలిపెట్టను. అంటే ఈ పర్టికులర్గా యాకోబునే పట్టించుకుంటున్నాడు ఆయన. అలా పట్టించుకోవడం వలన యాకోబు ఎంత దీవించబడ్డాడు. చేతికరతో యోర్దాను దాటి విస్తారమైన మందలు, దాసదాసి జనాంగం, కుటుంబం, పిల్లలందరూ తీసుకొని పెద్ద సమూహంగా వచ్చాడు. అక్కడితో అయిపోయిన దీవెన. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను మాత్రమే కాదు, యాకోబు దేవుడిని కూడా. దేవునికి స్తోత్రం. నేను యాకోబు దేవుడు, నేను యాకోబు తాలూకా. ఎవరి తాలూకా? ఈ మధ్య చాలామంది నంబర్లు తీశారు. నంబర్లు తీసేసి నేను ఫలానా ఎమ్మెల్యే గారి తాలూకా. నాకు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ ఎమ్మెల్యేకి నువ్వెవరో తెలియదు, కానీ వీడిక్కడ బండి మీద రాసేసుకుంటున్నాడు. ఒక ఆటో మీద షాలోమ్ అని కనిపించింది. అబ్బా సమాధానం అనిపించింది. ఆ కిందే ఫలానా ఎమ్మెల్యే గారి తాలూకా అని రాసేది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఎవరో గొప్ప స్థానంలోనూ ఉన్నతమైన స్థానంలో చూసి నేను వాళ్ళ తాలూకా అని మనం చెప్పుకోవడం ఘనత. ఆయన మన యందు శ్రద్ధ నిలిపి మనల్ని హెచ్చించి మనల్ని దీవించి నేను ఫలానా ఈ వ్యక్తి తాలూకా అని చెప్పుకోవడం ఘనత. నేను యాకోబు దేవుణ్ణి. మోషే అడుగుతున్నాడు, ఎవరు నువ్వు? నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి. నేను యాకోబు తాలూకా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన పేరు చెప్పి నేను ఫలానా వారి తాలూకా, నేను ఫలానా దేవుడిని, ఫలానా మోహన్ దేవుడిని. మన గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వటం అది నిజమైన ఘనత. అది ఎప్పుడు జరుగుతుందంటే ఆయన మన మీద శ్రద్ధ నిలిపినప్పుడు. ఆయన మన మీద శ్రద్ధ నిలిపినప్పుడు మన ఆయన ఆశ్రయించే విధానం ఎలాంటి తెలుసునా? ప్రజలకు దేవుడు తను తాను పరిచయం చేసుకోవడానికి మన పేరును ఉపయోగించుకుంటాడట. అది కదా నిజమైన ఆశీర్వాదం అంటే. అవునా కదా? అది కదా నిజమైన ఆశీర్వాదం అంటే. ఈరోజు కనబడి రేపు మాయమైపోయి ఐశ్వర్యవంతులు లేదా అధికారము వాళ్ళను కలిగి ఉంటాం. అది ఘనత కాదు. ఆ అధికారం ఘనత కాదు, ఐశ్వర్యం ఘనత కాదు. సర్వశక్తివంతుడైన దేవుడు నేను ఫలానా వారి దేవుడిని మన గురించి చెప్పుకోవడం, అది నిజమైన ఘనత. అలాంటి అభివృద్ధిని, అలాంటి వర్ధిల్లతను దేవుడు మన జీవితాలను అనుగ్రహించడానికి ఎదురు చూస్తాము.